ఆంధ్ర షిరిడిగా పేరుగాంచిన ముత్యాలంపాడు సాయిబాబా మందిరం ఆధ్యాత్మికతతో పాటు ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తుల మన్ననలు పొందగలుగుతోందని ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరం గౌరవ అధ్యక్షులు ఫైబర్నెట్ చైర్మన్ డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. వేసవిలో వడదెబ్బ నివారణకు హోమియో మాత్రలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు. ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరంలో హోమియో డాక్టర్ మైత్రేయ వర్మ సౌజన్యంతో భక్తులకు ఉచితంగా హోమియో మందుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన షిరిడి సాయిబాబా మందిరం గౌరవ అధ్యక్షులు ఏపీ ఫైబర్నెట్ చైర్మన్ డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డి భక్తులకు ఉచితంగా హోమియో మందులను అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన గౌతమ్ రెడ్డి ఆంధ్ర షిరిడిగా పేరుగాంచిన ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరం ప్రాముఖ్యతను ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఇనుమడింప చేయడంతో పాటు సేవా కార్యక్రమాలను నిర్వహించి ప్రజల మన్ననలను పొందడం జరుగుతుందన్నారు. ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు కావడంతో ప్రజలు ఎండ వేడిమి తాళలేక వెలువెల్లాడుతున్నారని పేర్కొన్నారు. వడదెబ్బ నివారణ చర్యలో భాగంగా హోమియో డాక్టర్ మైత్రేయ వర్మ సౌజన్యంతో ఉచితంగా హోమియో మందులను పంపిణీ చేయడం జరుగుతుందని తెలియజేశారు. 5 రోజుల పాటు ఉదయం సాయంత్రం 5 పిల్స్ చొప్పున హోమియో మాత్రలు తీసుకున్నట్లయితే వేసవిలో వడదెబ్బ నుండి ఉపశమనం లభిస్తోందన్నారు. కరోనా సమయంలో ఆ మహమ్మారి బారిన పడకుండా బాబా మందిరం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున హోమియో మందులు పంపిణీ చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఆంధ్ర షిరిడిగా పేరుగాంచిన ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరం నందు ఈ రోజున మైత్రేయ శర్మ గారి ఆధ్వర్యాన డాక్టర్ మైత్రేయ వర్మ గారు ఈ హోమియో పిల్స్ని ఈ గుడి ద్వారా అందజేయాలనేటువంటి నిర్ణయం చేసుకున్నారు. వారి యొక్క సౌజన్యంతో ఈ రోజున ఉచితంగా ఈ హోమియో మందుని పంపిణీ చేయడం జరుగుతోంది. దీనిగల కారణం ఎండ తీవ్రత అధికంగా ఉండేటువంటి సందర్భంగా వడదెబ్బ నివారించడానికి గాను తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్లో ఉదయం 5 పిల్స్, సాయంత్రం 5 పిల్స్ కుటుంబంలో ఉండేటువంటి వారందరూ కూడా వేసుకుంటే మంచిది అనేటువంటిది వారు సజెస్ట్ చేయడం అనేటువంటి జరిగింది. దాన్ని ప్రకారంగా అన్నింటినీ కూడా ఉచితంగా మనం పంచడం జరిగింది. గతంలో కూడా కరోనా టైంలో ఫస్ట్ ఇన్స్టెన్స్లో జరిగినటువంటి సందర్భంగా కరోనా రాకుండా కూడా మనం మందు ఇవ్వటం అనేటువంటి జరిగింది. ఆ ఫస్ట్ టైంలో ఆ మందు వేసుకున్నటువంటి తర్వాత ఏ ఒక్కరికి కూడా ఏ ఇబ్బంది కూడా రాలేదనేది కూడా తర్వాత వచ్చింది. దీన్ని బేస్ చేసుకుని హోమియో మంచి మందు అనేటువంటిది, హోమియోలో చికిత్స వెనువెంటనే ఉంటుందనేటువంటిది నమ్మినటువంటి వాళ్ళందరంగా భారతీయులుగా భారతదేశంలో హోమియోని ప్రాచుర్యం ఎక్కువగా ఉన్నటువంటి సందర్భంలో డాక్టర్ గారు అందిస్తున్నటువంటి సహకారానికి బాబా గారి ఆశీస్సులు వారికి మెండుగా ఉండాలని కూడా కోరుకుంటున్నాను. ఈ నేపథ్యంలో డాక్టర్ మైత్రేయ వర్మతో పాటు మందిరం కార్యదర్శి కుంజనపల్లి శ్రీహరి మీడియాతో మాట్లాడారు. సాయిబాబా మందిరం ఆధ్వర్యంలో ఉచితంగా హోమియో మందులు పంపిణీ చేయడం జరుగుతోందని తెలియజేశారు. వడదెబ్బ నివారణ కొరకు పంపిణీ చేస్తున్న హోమియో మాత్రలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గౌతమ్ రెడ్డి గారి సారథ్యంలో ఈ ప్రాంగణంలో మందులు ఉచితంగా పంపిణీ చేయడం అనేది వారి సజెషను. వారి ఇచ్చిన సలహా మేరకే 10 మందికి ఉపయోగపడాలని, వడదెబ్బ తగలకుండా అందరూ ఆరోగ్యంగా ఉండాలని, సాయిబాబా ఆశీర్వాదం అందరికీ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా పేదలకు సహాయం అందించడం కోసం మనం ముందు జాగ్రత్త జరిగి ఆయా కాలమాన పరిస్థితులను బట్టి మందును అందించడం జరుగుతుంది. మందిర గౌరవాధ్యక్షులు గౌతమ్ రెడ్డి గారి సూచన మేరకు ఈ ఎండాకాలం అంతా కూడా వడదెబ్బ తగలకుండా ఈ ఉచితంగా హోమియో మందు పంపిణీ చేయడం జరుగుతుంది. దీంట్లో ఉండే మందుని దీన్ని సూచించింది డాక్టర్ మైత్రేయ వర్మ గారు. వారికి సూచన మేరకు ఈ మందుని మీ భక్తులందరికీ మనం సరఫరా చేస్తున్నాం. కానీ ప్రతి ఒక్క భక్తుడు కూడా హోమియో వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. అందుచేత ఎటువంటి వారైనా, ఎటువంటి అనారోగ్యం ఉన్నా, ముసలివాళ్ళు, పిల్లవాళ్ళు ఎవరైనా సరే మందును స్వీకరించవచ్చు. అందుచేత అందరూ వచ్చి ఈ వేసవకాలం అన్ని రోజులు ఇస్తాం ఈ మందుని. అందరూ తీసుకొని ఆయురారోగ్యాలతో ఉండాలని మేము కోరుకుంటున్నాం. సాయిరామ్.